Um, Good morning, madam. All the best, madam. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. సో లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం, ఆల్ ది బెస్ట్ Good మేడం. morning, madam. Welcome to Zoom, madam. Good morning, madam. Best madam. ఆల్ ది బెస్ట్ Good మేడం. morning, madam. Welcome to గుడ్ Zoom. మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం, Good ఆల్ ది morning, బెస్ట్ madam. మేడం. Welcome వెల్కమ్ టు to జూమ్ all. మేడం. Good morning, madam. Devi, madam. Welcome, madam. Good morning, madam. Devi, madam. Welcome, madam. Welcome to Zoom, madam. Good morning, madam. Welcome, madam. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. సో గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్. కంటిన్యూ చేయండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. అలానే గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. జూమ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ లీడర్స్. సార్ నా వాయిస్ క్లియర్గా వస్తుందా సార్? క్లియర్గా ఉంది మేడం, కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే లీడర్స్, నా పేరు దేవి అండి. నేను తుని నుంచి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మీ అందరికీ కూడా నేను తెలుసు, నా టెస్ట్ మనీ కూడా తెలుసు. ఓకే అండి. నేనైతే ఇందులో డైజెషన్ కంప్లైంట్కి అండ్ పింపుల్స్కి వాడి వచ్చానండి. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బ్యూటీ నేను తెలుసుకొని ఈ జర్నీ అంటే ఈ వెస్టీజ్ అనే కంపెనీలోకి నేను రావడం అనేది జరిగిందండి. అంటే బయట ఉన్న జాబ్స్కి అలానే ఇప్పుడు వెస్టీజ్కి రెండాటికి డిఫరెన్స్ తెలుసుకొని అయితే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి. ప్రెసెంట్ అయితే నేను డైమండ్ డైరెక్టర్గా ఇందులో ఉన్నాను. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 52,000 ప్లస్ అండి. ఓకే అండి, ఈరోజు మనం తెలుసుకోబోయే సెషన్ గురించి నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. 1 minute. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? షేర్ అవుతుంది మేడం. క్లారిటీగా వస్తుందా సార్? క్లారిటీగా ఉంది మేడం, కంటిన్యూ చేయండి. ఓకే అండి. గుడ్ మార్నింగ్ వెస్టీస్, వెల్కమ్ టు వెస్టీస్ ఫ్యామిలీ అండి. లేడీస్ అందరికీ కూడా వెస్టీస్ ఫ్యామిలీలోకి వెల్కమ్ అండి. ప్రెసెంట్ ఉన్న డేస్ లో చూడండి లేడీస్, ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ ఫుడ్ పొల్యూషన్. ఇది మనందరికీ తెలిసిందేనండి. ప్రెసెంట్ మనం తాగే నీరు అనేది కలుషితమైంది, అలానే పీల్చే గాలి కలుషితమైంది, తినే ఆహారం అనేది కూడా కలుషితమైందండి. కానీ ఈ మూడాటిని మనం ఓవర్కమ్ చేయాలి అంటే అది మీతోటి నాతోటి అంటే ఒక్కరితో అయ్యే పని కాదండి. మనం వాటర్ పొల్యూషన్ తగ్గించాలన్నా కష్టమే, అలానే ఎయిర్ పొల్యూషన్ అంటే వాహనాలన్నీ పెరిగే కొలది మనకి ఎయిర్ పొల్యూషన్, కంపెనీస్ పెరిగే కొలది ఎయిర్ పొల్యూషన్. ఇది మీరు నేను తగ్గించేది కాదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ పొల్యూషన్ అనేది కూడా ఒక్కరమే తగ్గించేది కాదు. ఎందుకు అంటే పండించే ప్రతి రైతుది అవుతుంది, అలానే మనం తీసుకునే ఆహారం విధానం అన్ని ప్రతిదీ మారిపోయింది. కాబట్టి మనం వీటిని మార్చలేము, కానీ వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యే విధానాన్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చండి మన వెస్టీజ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వల్ల. సో మాక్సిమం అందరూ కూడా ఫేస్ చేసే కంప్లైంట్ ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఇది అందరికీ కూడా చాలా వరకు కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ కంప్లైంట్ అనేది రేజ్ అవుతుంది. కానీ మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్లే మనం ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నాం అన్న విషయం అయితే మనకి తెలియట్లేదండి. ప్రెసెంట్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది మన బాడీలో అంటే పోషక లోపాలు అనేది మన బాడీలో రావడం వల్ల మెయిన్ మనకి మన బాడీ అనేది అలర్ట్ని పంపిస్తుందండి. అంటే సిగ్నల్స్ని పంపిస్తుందండి. ఏ రూపంలో సిగ్నల్స్ని పంపిస్తుందంటే పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ రూపంలో పంపించవచ్చు, లేదా ఇన్సోమియా అంటే నిద్ర పట్టకపోవడం. అంటే మనకి నిద్ర చాలా వరకు పట్టదండి. చాలా మంది, నేను ఈ రోజు కూడా కంప్లైంట్ విన్నానండి, నిద్ర పట్టట్లేదండి ఆవిడకి అస్సలు అని. అంటే చాలా వరకు ఇన్సోమియాతో బాధపడతారు. అలానే ఫ్యాటిగ్ అంటే అలసట.
మనకి ఈ 3 ప్రాబ్లమ్స్ ద్వారా మనకి మన బాడీ అనేది ఏం చేస్తదంటే, ఈ 3 ప్రాబ్లమ్స్‌ని సిగ్నల్స్ రూపంలో పంపిస్తదండి. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఓకే. మన బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ఇప్పుడు సరే. మన బాడీ అనేది మనకి సిగ్నల్ అలర్ట్ చేస్తుందండి ఈట్లి ద్వారా. కానీ మనం ఏం చేస్తాం? మనకి అసలు డిఫికల్ట్ టు అనలైజ్ ద రూట్ కాజ్. అంటే అసలు ఈ మూల కారణాన్ని విశ్లేషించడం అనేది చాలా కష్టమండి. అసలు దేనివల్ల అంటే ఇప్పుడు పెయిన్స్ వచ్చాయండి. పెయిన్స్ వచ్చాయని హాస్పిటల్‌కి వెళ్తే పలానా దీనివల్లే మీకు పెయిన్స్ వస్తాయని ఏమన్నా చెప్పగలుగుతారండి? చెప్పలేము. పోనీ నిద్ర పట్టట్లేదు. మనకన్నా నిద్ర పట్టకపోవడం కారణం తెలుస్తదా ఎందువల్ల అనేది? ప్రాపర్‌గా మనమేమనుకుంటాం, మనకున్న టెన్షన్స్ ఈట్లి వల్ల మనకి నిద్ర పట్టట్లేదు అనుకుంటాం. కానీ ప్రాపర్‌గా మనకి దాని యొక్క మూల కారణం అనేది మనకి తెలియదు. సో, మనమేం చేస్తాం బాడీ పెయిన్స్ వస్తుంది, అలసట ఎక్కువుందని చెప్పి హాస్పిటల్‌కి వెళ్తే, మనకేం చేస్తారండి మెడికల్ టెస్టులు చేస్తారు. పోనీ మెడికల్ టెస్టులు చేస్తే మనకేమన్నా రికవరీ ఏమన్నా అంటే ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలుస్తదా అంటే లేదు. చూడండి యువర్ బాడీస్ మెసేజ్ హాస్ బీన్ సెంట్ అండ్ రిసీవ్డ్ బట్ మిస్‌అండర్‌స్టూడ్ అంటే మన శరీరం యొక్క సందేశం అంటే మన శరీరం ఏదైతే ప్రాబ్లమ్‌తో బాధపడుతుందో అది పంపిస్తదండి. సిగ్నల్స్‌ని పంపిస్తది. అలానే తీసుకుంటది. కాపోతే అది అక్కడ అర్థం చేసుకోవడం అనేది తప్పుగా అర్థమవుతదండి. అప్పుడు మనకేం చేస్తదండి ఆహ్, మనకి హాస్పిటల్‌కి వెళ్తాం. కానీ ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ జరగడం వల్ల మనం ఏం చేస్తాం యాంటీ ఇంప్లిమెంట్ ఇ ఇన్ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ గానీ, పెయిన్ కిల్లర్స్ కానీ మనకిస్తారు. అంటే మెడిసినల్ డ్రగ్స్ ఇస్తారు. మనం ఏం చేస్తాం యూజ్ చేస్తాం. చూడండి ఆస్క్ ది సింప్టమ్స్ అండ్ ఆల్సో డిప్లీట్స్ ది న్యూట్రియంట్స్ ఫర్దర్. అంటే ఆహ్, దిస్ విల్ మాస్క్ ది దిస్ విల్ మాస్క్ ది సింప్టమ్స్ అండ్ ఆల్సో డిప్లీట్స్ ది న్యూట్రియంట్ స్టోర్ ఈవెన్ ఫర్దర్. అంటే ఆహ్, మనం ఎంత మెడిసిన్స్ వేసుకున్నా సరే, ఇది లక్షణాల్ని కప్పేస్తదండి. అంటే కనబడకంట మరియు పోషకాల్ని మరింత క్షీణించేలా చేస్తదండి. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అంటే టోటల్‌గా ఈ స్లైడ్‌లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనకి పెయిన్స్ గానీ, నిద్ర పట్టకపోవడం ప్రాబ్లమ్ గానీ, అలసట గానీ వచ్చినా కూడా మనం ఎన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కానీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ టాబ్లెట్స్ కానీ, ఎన్ని మెడికల్ టెస్ట్‌లు గానీ, ఎన్ని జరిగినా సరే, కానీ మనకి ప్రాపర్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అయ్యింది అని అర్థం చేసుకొని, దానికి తగ్గట్టు యూజ్ చేసుకుంటే, మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చండి. అసలు ఆహ్, స్ట్రెస్ అంటే ఇప్పుడు చూడండి, మనకి ఆహ్, ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యంగా మనకి కొన్ని ఆటిలతో మనం సఫర్ అవుతామండి. మెయిన్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ అంటే ఏంటండి? ఒత్తిడి. అయితే ఇప్పుడు అసలు మనకి స్ట్రెస్ కలవడానికి ప్రాబ్లమ్స్ ఏంటండి? అపాయింట్మెంట్స్, వర్క్, అలాగే కొత్త హోమ్ కట్టుకోవాలని, అలానే జాబ్ ట్రాన్స్‌ఫర్ అయిందని, అలానే వర్క్ ప్రెషర్స్, అలానే మనకి వర్క్ ఇంత టైంలో కంప్లీట్ చేయాలనే డెడ్‌లైన్స్ లేదా పక్కింటోళ్ళ వల్ల, లేదు అంటే డైవర్స్, లేదు అంటే బాస్, అలానే లేట్ నైట్ వర్క్స్, టెన్షన్స్, అలానే మన యొక్క కరెంట్ బిల్స్ గానీ, ఫ్యామిలీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, అలానే మన యొక్క ప్రమోషన్ కోసం మనం చేసే ఓవర్ నైట్ డ్యూటీస్ కానీ, హెడ్‌ఏక్స్ కానీ, ఇవన్నాటిలికి మనం స్ట్రెస్‌కి అంటే ఒత్తిడికి గురవుతున్నామండి. ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేనండి. అయితే ఈ స్ట్రెస్ వల్ల మనకి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎదురవుతున్నాయి. అవంటే ఏంటంటే ఫ్యాటిగ్ అంటే అలసట. అలసటకి గురవుతున్నామండి. అంటే ఒక్క ఈ స్ట్రెస్ దానివల్ల మనం ఈ కామన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నామండి.
ఆ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అలసట అంటే ఫ్యాటిగ్, అలానే ఎయిర్ ఫాల్ అవుతుందండి, ఇన్సోమియా అంటే నిద్ర పట్టకపోవడం, ఒబేసిటీ లావ్ అయిపోవడం, బీపీ రావడం, థైరాయిడ్ ఎంటర్ అవడం, డయాబెటీస్ అంటే షుగర్ కంప్లైంట్ ఎంటర్ అవడం, అంటే స్ట్రెస్ ఒత్తిడికి గురవడం, అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ప్రెసెంట్ ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ అండి. మీకు కూడా చాలా ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఫీల్డ్ వర్క్ వెళ్తే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఇవే కదండి, మనందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా ఈ ఫ్యాటిక్ వల్ల అంటే ఫ్యాటిక్ చూడండి ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కెన్ కాజ్ ఫ్యాటిక్ అండ్ నాసియా డ్యూరింగ్ మోనోపోజ్. అంటే మనకి పీరియడ్స్ అనేవి కంప్లీట్ గా స్టాప్ అయ్యే టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే అలసట గాని వికారాన్ని గాని మనకి ఆ కలగజేస్తుందండి ఈ ఫ్యాటిక్ వల్ల. ఓకేనండి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలసటని గాని, అలసట మరియు వికారాన్ని మన మోనోపోజ్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతామండి. ఓకేనండి. అయితే ఈ ఫ్యాటిగ్ అంటే అలసట వల్ల మనం ఏటికి గురవుతున్నామంటే మెటబాలిక్ అండి. అంటే జీవక్రియ అంతా మారిపోతది. అంటే అలసట, అలసట పడ్డాము అంటే తిన్న ఫుడ్ వంట పడతదండి? వంట పట్టదండి. అంటే అలసట ఉన్న వారికి ఎంత తిన్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా సరే ఎనర్జీ అనేది ఉండదండి. ఆళ్ళు ఫుడ్ తిన్న ఫుడ్‌ని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవ్వదండి. ఈ ఫ్యాటిగ్‌తో బాధపడే వాళ్ళకి. అంటే అలసటతో బాధపడేవారికి. అయితే ఈ ఫ్యాటిగ్ ఉన్న వారికి సింప్టమ్స్ అంటే బాడీలో ఎలా తయారవుతదంటే జీవక్రియ అంటే జీర్ణ వ్యవస్థ అంతా మారిపోతది. అలానే బాడీ మొత్తం టాక్సిన్స్ తో నిండి ఉంటది. అలానే పూర్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపాలుంటాయి. ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు అంటే బాడీలో వాపులు అవి రావచ్చు. అండ్ ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు కూడా రావచ్చు. స్ట్రెస్ కూడా గురవ్వచ్చండి అలసట. అలసట వస్తే ఏమొస్తదండి? ఓపిక ఉండదండి. ఓపిక లేదంటే ఏం చేస్తామండి? ఎక్కువ ఒత్తిడికి గురవుతాం. మరి ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల కోపమొస్తది. అంటే ఇన్నాట్లికి మనం ఆహ్, గురవుతున్నామండి. అయితే ఈ ఈ అలసటకి డెఫిషియన్సీస్ అంటే ఆహ్, సంబంధిత లోపాలు అంటే మనకి అసోసియేటెడ్ డెఫిషియన్సీస్ అంటే మనకి ఏ పోషక లోపాలుంటే మనం అలసటకి గురవుతున్నామో చూద్దామండి. విటమిన్ బి డెఫిషియన్సీ, అలానే మెగ్నీషియం డెఫిషియన్సీ, అలానే విటమిన్ డి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కోక్యూటన్ డెఫిషియన్సీ అంటే కోఎంజైమ్ క్యూటన్ డెఫిషియన్సీ. ఈ 5 డెఫిషియన్సీస్ ఉండడం వల్ల మనం అలసటకి గురవుతున్నామండి. అయితే ఈ డెఫిషియన్సీస్ అనేవి మన బాడీలో లేకుండా చూసుకుంటే, మనం అలసటలోంచి బయటపడొచ్చండి. అయితే విటమిన్ బి డె విటమిన్ బి మనకి ఎందులో దొరుకుద్దండి? కాంబయోటిక్స్ అండ్ సీబక్తాన్‌లో దొరుకుద్దండి. అలాగే మెగ్నీషియం ఎందులో దొరుకుద్దండి? కాంబయోటిక్స్, సీబక్తాన్ అండ్ వైటల్ కాంప్లెక్స్‌లో దొరుకుద్దండి. మరి విటమిన్ డి ఎందులో దొరుకుద్దండి? కాంబయోటిక్స్‌లో దొరుకుద్ది. అలానే మనకి విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రేలో కూడా దొరుకుద్దండి. అండ్ ఇంకోటేంటంటే ఐరన్. ఐరన్ ఎందులో దొరుకుద్దండి? కాంబయోటిక్స్‌లో దొరుకుద్ది, సిబక్తార్‌లో దొరుకుద్ది, ఐరన్ ఫోలిక్‌లో దొరుకుద్దండి. ఇంకా కోక్యూటన్ ఇది మనకి కోఎంజైమ్ క్యూటన్‌లో దొరుకుద్ది. అలానే వైటల్ కాంప్లెక్స్‌లో కూడా దొరుకుద్దండి. అయితే ఇవి అన్నాటిల్లో కూడా మనకి అవైలబుల్‌గా ఈ విటమిన్స్, మెగ్నీషియం, విటమిన్ డి, ఐరన్, కోక్యూటన్ ఇవన్నీ దొరుకుతున్నాయి. అయితే అన్నీ వాడనవసరం లేదండి. మనం కోక్యూటెన్, ఐరన్ ఫోలిక్, వైటల్ కాంప్లెక్స్, కాంబయోటిక్స్ లేదా సిబక్తాన్ వీటిల వల్ల ఇవి యూజ్ చేసామనుకోండి మనం అలసటలోంచి బయటపడతాం. అంటే మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు బయట ఆహ్, చిన్న పని చేసినా చాలా అలసటగా ఉందండి, ఎక్కువ రెస్ట్ తీసుకున్నాను అయినా ఓపిక ఉండట్లేదండి అని ఎవరైతే కంప్లెయింట్స్ చెప్తారో మనం వెంటనే అంటే చూడండి నిద్ర మనకి అలసట ఉందండి, బాడీ పెయిన్స్ వస్తున్నాయండి. తర్వాత మనకి
బ్లడ్ తక్కువ అంటే కంప్లైంట్స్ చెప్తారు. వీటిల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఓకే. వాళ్ళు ఫ్యాటిక్‌తో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో, వాళ్ళకి ఇవిస్తే వాళ్ళు ఫ్యాటిక్ నుంచి బయటపడతారని అర్థం చేసుకొని మనం ఈ ప్రొడక్ట్ అనేది సజెస్ట్ చేయొచ్చండి. అంతే అంతేకాని వాళ్ళు ఫ్యాటిక్‌తో బాధపడినప్పుడు పెయిన్స్ ఒస్తాయి. ఇవన్నీ మనకి తెలుసు. కానీ వాళ్ళకి మనం ఏం చెప్తామండి అప్పుడు మళ్ళీ మనం గ్లూకోజ్ కాల్షియం ఇవన్నీ ఇచ్చేయకూడదండి. మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడే. ఫ్యాటిక్‌తో బాధపడే వాళ్ళకి జీవక్రియ అనేది సక్రమంగా ఉండదు. అంటే డైజెషన్ కంప్లెయింట్ కూడా ఉంటది. అందుకు మనం కాంబిటిక్స్ ఇస్తే ఆ కంప్లెయింట్ కూడా ఉండదండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫాల్. ఎయిర్ ఫాల్ రీజన్స్ బిహైండ్ ఎయిర్ లాస్ అంటే ఎయిర్ లాస్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ట్రామా. అంటే ఏంటంటే మనసుకు కలిగే గాయం. అంటే చాలా వరకు నా మనసు బాలేదండి అంటారు. వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువ ఆలోచించడం వల్ల ఎయిర్ ఫాల్ అనేది అవుతది. అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ నెక్స్ట్ కాస్మెటిక్స్. ఎక్కువ కలర్ కాస్మెటిక్స్ అలానే హెయిర్ కూడా కలర్స్ అవన్నీ వేసుకుంటారు కదండీ! ఆటిల వల్ల. నెక్స్ట్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతది. నెక్స్ట్ రేడియేషన్. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో మనందరికీ అందరం ఫేస్ చేసేదేంటంటే రేడియేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం. అలానే డ్రగ్స్. డ్రగ్స్ అంటే ఏంటండి? మనకేదన్నా ప్రాబ్లమొస్తే యూజ్ చేసే టాబ్లెట్స్ అండి. పెయిన్ కిల్లర్స్ కానీ, లైక్ మిగతా టాబ్లెట్స్ అనేవి కూడా మనకి ఎయిర్ లాస్‌కి రీజనేనండి. నెక్స్ట్ స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువ. ఇప్పుడు నెలాఖరికి మనం ఆహ్, మన సైడ్ వాల్యూమ్ చేయాలంటే ఒత్తిడికి గురైపోతాం. అదేదో నెల మొదటి నుంచి చేసుకుంటే ఆ ఒత్తిడికనేది గురవ్వం. అలాగే హెయిర్ స్టైలింగ్ అలాగే మన హెయిర్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయించుకోవడం, హెయిర్ స్టైల్స్ చేయడం, అలానే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే వాళ్ళకి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండదండి. అంటే తరచూ జలుబు చేయడం, దగ్గు రావడం, జ్వరం చేయడం అంటే ఇమ్యూనిటీ సిస్టమ్‌తో సంబంధం లేకుండా వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి. నెక్స్ట్ జెనెటిక్స్. చాలా వరకు జీన్స్ ప్రభావం వల్ల కూడా మనకి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. అయితే ఇక్కడ ఆహ్, ఏ ఏ డెఫిషియన్సీ వల్ల మనం ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తామంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఎయిర్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తాం. అలానే విటమిన్ బి6 అలాగనే విటమిన్ ఇ, విటమిన్ సి, ఐరన్. అయితే మనకి ప్రోటీన్ ఎందులో దొరుకుద్దండి? మన ప్రోటీన్ పౌడర్‌లో దొరుకుద్ది. అలానే స్పిరులినాలో కూడా దొరుకుద్దండి. అండ్ ఇంకోటేంటంటే విటమిన్ బి6 ఇది కూడా మనకి స్పైరులినాలో దొరుకుద్దండి. నెక్స్ట్ విటమిన్ ఇ. విటమిన్ ఇ ఎందులో దొరుకుద్దండి మనకి? హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్‌లో మనకి విటమిన్ ఇ అనేది ఉంటదండి. నెక్స్ట్ విటమిన్ సి. విటమిన్ సి అనేది మనకి ఐరన్ ఫోలిక్‌లో ఉంటది, ఆమ్లాలో ఉంటది. విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రేలో కూడా విటమిన్ సి ఉంటదండి. నెక్స్ట్ ఐరన్. ఐరన్ అనేది ఐరన్ ఫోలిక్‌లో దొరుకుద్దండి. సో, ఇవన్నీ మనం మన మన హెయిర్ ఫాల్‌కనేది బెస్ట్ సొల్యూషన్స్ అండి. మనం హెయిర్ ఫాల్‌కి యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఏంటంటే బయోటిన్, ఐరన్ ఫోలిక్, విటమిన్ సి స్ప్రే, ప్రోటీన్ పౌడర్ అండ్ హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ అండ్ ఫైనల్‌గా స్పైరులినా. ఇవనేది మనం యూజ్ చేస్తే మనం హెయిర్ ఫాల్ నుంచి బయటపడొచ్చు. అవతల వాళ్ళకి మీరు ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ టెన్షన్ ఫ్రీగా ఉండండి. అసలు టెన్షన్స్ పెట్టుకోకుండా నార్మల్‌గా ఉంటే ఇవన్నీ మనకి పనిచేస్తాయని కూడా మనం వాళ్ళకి చెప్పొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సోమియా అంటే నిద్ర లేకపోవడం. ఇప్పుడు ఇన్సోమియా ప్రాబ్లమ్ అనేది మనకి లేదనుకోండి, మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంక్రీజ్డ్ ఎనర్జీ అంటే మనకి ఎనర్జీ పెరుగుద్దండి. అంటే నిద్ర సరిగ్గా పడితే ఎనర్జీ పెరుగుద్దండి. నిద్ర సరిగ్గా పట్టకపోతే డిక్రీజ్డ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయండి. షార్పర్ కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత అనేది చాలా కరెక్ట్‌గా ఉంటదండి. అంటే
అదే నిద్ర పడితేనండి ఇది నేను చెప్పేది. నిద్ర పట్టకపోతే కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయండి. అండ్ బెటర్ డెసిషన్ మేకింగ్ అండి. నిద్ర పడితే ఏ డెసిషన్ అయినా సరే చాలా చురుగ్గా తీసుకుంటాం. అలానే నిద్ర పట్టకపోతే డెసిషన్ మేకింగ్ అనేది దాంట్లో కూడా మనం పూరైపోతాం. అంటే తగ్గిపోతదండి మన కాన్సంట్రేషన్ అనేది కూడా. అండ్ ఇంప్రూవ్డ్ మెమరీ అంటే మెమరీ లెవెల్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతదండి నిద్ర పడితే. నిద్ర పట్టకపోతే మెమరీ పవర్ కూడా తగ్గిపోతదండి. అండ్ ఎబిలిటీ టు మేనేజ్ స్ట్రెస్ అంటే మనం నిద్ర సరిగ్గా పట్టిందనుకోండి, మనం అంటే మన స్ట్రెస్‌ని కూడా మేనేజ్ చేయొచ్చండి. అంటే అంత ఒత్తిడికి కూడా గురవ్వం. అదే నిద్ర పట్టలేదనుకోండి, విపరీతంగా మనం స్ట్రెస్‌కనేది గురైపోతామండి. అండ్ ఇంప్రూవ్డ్ ఫిజికల్ హెల్త్ మన ఫిజికల్ హెల్త్‌ని కూడా ఇంప్రూవ్ అవుతదండి నిద్ర పడితే. అదే నిద్ర పట్టకపోతే ఫిజికల్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతదండి. అండ్ బెటర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే నిద్ర పట్టిందనుకోండి మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బావుంటదండి. నిద్ర పట్టకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతదండి. అయితే ఇప్పుడు ఇన్సోమియా నుంచి మనం బయటపడాలి అంటే నిద్ర పట్టకపోవడం అనే ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలంటే అసలు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామంటే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల, విటమిన్ బి3 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అండ్ ట్రిప్టోఫాన్ డెఫిషియన్సీ. ఈ 4 డెఫిషియన్సీస్ మన బాడీలో జరుగుతుంది కాబట్టి మనం ఇన్సోమియాతో బాధపడుతున్నాం. సో, ఈ 4 డెఫిషియన్సీస్ మన బాడీలో లేకుండా అంటే ఫుల్‌గా ఉండేలా చూసుకుంటే మనం ఇన్సోమియాకి గురవ్వమండి. అయితే మెగ్నీషియం మనకి మెగ్నీషియం ఎందులో దొరుకుద్దండి? కాంబోటిక్స్‌లో దొరుకుద్ది, సి బక్తాన్‌లో దొరుకుద్ది, వైటల్ కాంప్లెక్స్‌లో కూడా దొరుకుద్దండి. విటమిన్ బి3 స్పైరులినాలో దొరుకుద్దండి. అండ్ ఫోలిక్ యాసిడ్ మనకి ఐరన్ ఫోలిక్‌లో దొరుకుద్ది, కాంబోటిక్స్‌లో దొరుకుద్దండి. అండ్ ట్రిప్టోఫాన్ ఇది మనకి స్పైరులినాలో దొరుకుద్దండి. కాబట్టి మనం నిద్ర పట్టట్లేదు అన్నవోళ్ళకి మనం ఏ ప్రొడక్ట్ ఇవ్వాలంటే మెల్టోనిన్ స్ప్రే ఇవ్వాలండి, కాంబోటిక్స్ ఇవ్వాలి, ఐరన్ ఫోలిక్ అండ్ స్పైరులినా. ఈ 4 ప్రొడక్ట్స్ ఇవ్వొచ్చండి. ఇస్తే మనకి మంచి రిజల్ట్ వస్తదండి. అప్పుడప్పుడు కాంబోటిక్స్ బదులు సిబక్తార్‌ని కూడా ఇస్తే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అంటే మనం ఏ డెఫిషియన్సీతో మనం చూడండి ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఏ డెఫిషియన్సీతో ఈ ప్రాబ్లమ్స్ నేనిప్పుడు 3 ప్రాబ్లమ్స్ చెప్పాను కదండీ! ఫాటిగ్, ఎయిర్ ఫాల్, ఇన్సోమియా. ఆహ్, ఇంకా ఒబెసిటీ, బీపీ, థైరాయిడ్, డయాబెటిస్, స్ట్రెస్, కొలెస్ట్రాల్ ఈట్లికి కూడా ఉన్నాయండి. కానీ నేను అంటే అన్నీ ఒకసారే చెప్పడం ఎందుకని 3 కాన్సెప్ట్‌లనేవి నేను తీసుకున్నాను. సో, మనం ఫీల్డ్ వర్క్‌కెళ్ళినప్పుడు వీటిలి గురించయితే మనం తెలుసుకొని ఆహ్, ఈ ఏవైతే డెఫిషియన్సీ ఉన్నాయో వాటిల్ని ఓవర్‌కమ్ చేసేలా మన దాంట్లో ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేస్తే వాళ్ళకి వెంటనే రిజల్ట్ అనేది కనబడతదండి. ఎప్పుడైతే రిజల్ట్ అనేది వాళ్ళు చూస్తారో, అప్పుడు ఏం చేస్తారండి మన ప్రొడక్ట్‌ని బిలీవ్ చేస్తారు. బిలీవ్ చేసిన తర్వాత ఏమవుతుందండి 10 మందికి చెప్పడానికి వాళ్ళు ముందడుగనేది వేస్తారండి. సో, మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని, ఏ ప్రొడక్ట్ ఇవ్వాలనేది చూసుకొని, మనం ప్రొడక్ట్ అనేది సజెస్ట్ చేస్తామండి. నాకీరోజు అవకాశం ఇచ్చినందుకు రవికృష్ణ సార్‌కి, రమణమ్మ మేడంకి, భూపతి సార్‌కి చాలా చాలా థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ హెల్త్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం. ఓకే అండి. నా యొక్క డ్రీమ్ వచ్చేసి నేను ఏప్రిల్ నెలలో 10థ్‌ని అంటే ఏప్రిల్ 10థ్‌ని నా యొక్క చెక్కు 80,000 టు 1,00,000 మధ్యలో ఉండాలని వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. అలానే ఒకటి లీడర్స్ మనం ఆహ్, ఎప్పుడు కూడా ఆహ్, ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు గానీ, బిజినెస్ చేస్తున్నప్పుడు గానీ, ఒకటి మాత్రం మనం అంటే ఎవరిని కూడా మనం విజయానికి చేరువ చేయడం సాధ్యం కాదండి. అంటే చాలా వరకు లీడర్స్‌కి అందరికీ నేను అంటే నాతో సహా అందరం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎవరిని కూడా అంటే మనకి సామెత ఉంది కదండీ! గుర్రాన్ని చెరువు దాకా గలం గానీ, నీళ్లు తాగించలేము అని ఒక సామెత ఉంది కదండీ! దానిలాగే సేమ్ ఒకరిని విజయానికి చేరువ చేయటం సాధ్యం కాదండి. అంటే మనం మన వల్ల కాదండి. అలా అనుకుంటే సాధ్యం
సాధ్యమవుతారు. రవి సార్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారండి. ఏమని అంటారంటే స్టార్ అవ్వండి సార్ అంటే, అయిపోతాను సార్ మీరు అన్నారు కదా అని అంటాం మనం. అంటే సార్ ఒకటి అంటారు, నేను అంటే అయిపోరండి మీరు అనుకుంటే అవుతారని అంటారు కదండి, సేమ్ అలానే. కానీ వాళ్ళు దానిని అర్థం చేసుకొని ఉపయోగించుకునేలా సహాయపడవచ్చండి. అంటే మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఎవరైనా వినట్లేదు అన్నీ అంటే ఇలాంటి కంప్లైంట్స్ మనకు వస్తున్నాయి అంటే, మన వంతు మనం వాళ్ళు ఈ బిజినెస్‌ని అర్థం చేసుకునేలా మనం ప్రయత్నం అనేది చేయాలండి. ఆ తర్వాత వాళ్ళు ఆటోమేటిక్‌గా బిజినెస్ కనెక్ట్ అయితే సక్సెస్‌కి వెళ్ళే దారిలో మనం సహాయం అనేది చేయొచ్చండి అనేది ఒక రైటర్ చెప్పిందే నేను మీకు చెప్తున్నానండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ లేడీస్. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి న్యూట్రిషన్ డెఫిషియన్సీ మీద. సో ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది, కానీ మనం ఎవరూ కూడా ఏమీ చేయలేం. అయితే దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీగ్, అల్సర్ గురించి చెప్పారండి, ఏ విధంగా వస్తుంది, సో ఏవేమి సింటమ్స్ ఉంటాయి, ఏ సప్లిమెంట్స్ వాడాలి, అదేవిధంగా హెయిర్ ఫాల్ యొక్క రీజన్స్ అనేవి కూడా చెప్పారండి. నిద్ర పట్టకపోవడం, ఇన్సోమియా సంబంధించినవి కూడా సో ఎక్సలెంట్గా ఏ సప్లిమెంట్స్ సజెస్ట్ చేయాలనేది కూడా ఇచ్చారండి. సో అదేవిధంగా లాస్ట్లో చెప్పిన మీ కొటేషన్ కూడా ఎక్సలెంట్ అండి. సో ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆ మంత్ అనేది అవడం జరుగుతుందండి. సో ఈరోజు అయితే మంచి సెషన్ ఇచ్చారు మేడం. సో థ్యాంక్ యూ మేడం, మీ యొక్క డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటేనండి, ఇక్కడ న్యూట్రిషన్ డెఫిషియన్సీ మనం మన బాడీలో ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మనం నంబర్ ఆఫ్ ఐటమ్స్ బయట అనేవి తినాలండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అంటే ప్రతి బాడీలో డెఫిషియన్సీ అంటే మెగ్నీషియం కావచ్చు, అలానే విటమిన్ డి కావచ్చు, B12, B6, B3 ప్రతిదీ కూడా ఫుడ్‌లో దొరుకుద్దండి. కానీ అన్ని ఫుడ్స్ మనం తినలేం కదండీ! అంటే ప్రతి ఒక్కో ఐటము ఒక్కో దాంట్లో దొరుకుద్దండి. సో, మన ప్రోడక్ట్ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి మనమన్నా ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఆటిలకి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటామండి. కాబట్టి బయట అందరికీ కూడా మనం ఇదే తెలియజేయాలని అయితే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ సెషన్ అయితే రికార్డ్ అనేది అవ్వడం జరిగిందండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టీంకి ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ సెషన్ అండి. సో లీడర్స్ మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మన సార్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ సార్, రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్ట్రాడనరీ సెషన్ అండి, చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఈ సప్లిమెంట్ దీనికి వాడండి అని చెప్తారు తప్ప దాని రూట్ కాజెస్ అనేది చెప్పలేరు. సో ఇదే నాలెడ్జ్ అంటే దీనికే అందరినీ జూమ్కి రమ్మని అడుగుతుంటాము. సో అసలు ఎందువల్ల ప్రాబ్లం వస్తుందో తెలిస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆ ప్రాబ్లం సొల్యూట్ అవ్వడానికి ఏం కావాలో తెలిస్తే అది ఏ సప్లిమెంట్లో ఉందో తెలుస్తుంది. సో చాలా మంచి, అంటే ఎంత బాగా చెప్పారు అంటే అసలు ఆల్మోస్ట్ సప్లిమెంట్ వాడడానికి రీజను ఖచ్చితంగా రూట్ కాజెస్తో సహా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ జూమ్ విన్నారో వాళ్ళందరికీ బాగా అర్థం అవుతుంది అసలు అలసట ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు మనం ఈ ప్రాబ్లం రావడానికి ఏంటి కారణము, ఆ కారణానికి కావాల్సినటువంటి పోషకాలు ఏమి కావాలి, ఆ పోషకాలు మన సప్లిమెంట్స్లో ఎందులో ఉన్నాయి. నిజంగా ఇది చాలా మంచి సెషను. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మనకి జనరల్‌గా మనం ఏం చేస్తామంటే సజెస్టెడ్ సప్లిమెంట్స్ చార్ట్ ఉంటది. మన దగ్గర అందరి దగ్గర ఉంటది లీడర్స్. అంటే మన మెసేజ్‌లో కూడా అడిగారు దేనికి ఏది వాడాలి అని. దేనికి ఏది వాడాలో మన దగ్గర సజెస్టెడ్ ఉంటుందండి. గ్యాస్ట్రిక్ అనుకోండి ఆమ్లా అదే అలోవెరా కాంబయోటిక్స్ అని చెప్తాము. బట్ ఆమ్లా అలోవెరా కాంబయోటిక్స్‌లో ఏమున్నాయి? ఎందుకు గ్యాస్ట్రిక్ రావడానికి రీజన్ ఏంటి? ఆ గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడు ఎటువంటి పోషకాలు మనం ఇవ్వాలి? ఆ పోషకాలు మన దాంట్లో కాంబయోటిక్స్‌ని ఎందుకు యూజ్ చేయాలనే విషయాన్ని ఈరోజు చాలా బాగా చెప్పడం జరిగింది. సో గ్రేట్ సెషన్ అండి. ఇది దీని మీద నేర్చుకుంటేనే వస్తుందండి. ఇట్లా నేర్చుకుని చెప్పినటువంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా దేవి మేడం ఈరోజు ఒక మంచి సెషన్ ఇచ్చారు అందరికీ కూడా. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుకు వచ్చి మంచి నాలెడ్జ్ ఇస్తే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన టీమ్ నాలెడ్జ్ కూడా బాగా పెరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ దేవి మేడం, యూత్ ఐకాన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు గ్రేట్ సెషన్స్ ఇవ్వాలి. నిజంగా లాస్ట్ లో లక్ష్మీదేవి వచ్చింది ఫోటో మీ వాట్సాప్ ఇది అనుకుంటా. అందరికీ ఆ లక్ష్మీదేవి రావాలి, అందరికీ డబ్బు రావాలి. సో
సరస్వతి దేవిని బాగా నేర్పిస్తేనే లక్ష్మీదేవి వస్తుందంటారు కదా! అంటే నాలెడ్జ్ బాగా నేర్చుకుని ఇన్ ద సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ బాగా నేర్చుకుంటే ఇన్‌కమ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, నిజంగా చాలా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ లెవెల్స్. అండ్ మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా 100% ఫిల్ అవ్వాలి. త్వరలో ఈజీ 1,00,000 కొట్టాలి, 5,00,000 కొట్టాలి, యూత్ ఐకాన్ అవ్వాలి, వీఎంసీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా మొత్తం అందరూ టీమ్ అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్క నిమిషం సార్. లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఏం అర్థమైంది? విన్నారు, ఒక మంచి సెషన్ ఇచ్చారు మేడం. హ్యాండ్ రైజ్ మీకు ఏం అర్థమైంది అదే చెప్పండి. యెస్, నాకు ఇది అర్థమైంది. ఇట్లా చెప్పడం కూడా నేర్చుకోవాలండి. సో గుడ్ గుడ్ గుడ్. ఇంకా ఇంకా నలుగురైదుగురు మాట్లాడొచ్చు. షార్ట్ అండ్ స్వీట్‌గా ఒక నలుగురైదుగురు మాట్లాడారనుకోండి. ఆహా! ఈ చెప్పిన సెషన్ అర్థమవుతుందన్న విషయం కూడా అర్థమవుతుంది. ఓకే. సో, జనరల్‌గా మేమన్నా చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుందా అని అడుగుతుంటాం. ఇక్కడ అలా అడగడానికి ఉండదు కాబట్టి మనమే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ రమణమ్మ తుని నుంచి మాట్లాడుతున్నానండి. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా చాలా ఎక్సలెంట్ గా గుడ్ ఈరోజు మార్నింగ్ అమ్మా. జూమ్ సెషన్ అనేది ఇచ్చారు. అసలు ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా సిమ్టమ్స్ ఇస్తాయి, మనకి దానికి ఏ విధంగా అలర్ట్ అవ్వాలి, మన ప్రొడక్ట్ ఏ విధంగా వాడితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ పొల్యూషన్, అలాగే ఎయిర్ పొల్యూషన్, అలాగే మనకి ఫుడ్ కలుషితంతో కూడినటువంటి ఫుడ్ ఏ విధంగా తింటున్నామో వాటికి మనం ఏ విధంగా ముందు జాగ్రత్త తీసుకుని వాడాలనేది చాలా చాలా క్లియర్ గా చెప్పారు. ఆ ఈ వీడియో కనుక వింటే ఖచ్చితంగా అందరికి ఈ ప్రొడక్ట్ వాల్యూ తెలుస్తుంది. అలాగే మీరు దేనికి ఏది ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యి చక్కగా మీరు అన్నట్టు మన రవికృష్ణ సార్ చెప్పినట్టుగా యూత్ ఐకాన్ అయ్యి 3,00,000+ తీసుకుని ఇలాంటి యూత్ ఐకాన్స్ ని, మంచి లీడర్స్ ని ఎంతో మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లీడర్స్. నేను కొంచెం జర్నీలో ఉన్నానండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా ఈ సెషన్ ద్వారా మీకు ఏం అర్థమైందో అదే చెప్పండి లీడర్స్. సో గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్ భూపతి సార్ గారు. గుడ్ మార్నింగ్ దేవి మేడం గారు. సెషన్ వెరీ అయితే వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా 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 మంచి విషయాలు చెప్పారమ్మా. ఈరోజు మీది జూము అన్న వెంటనే మొన్న కొత్త విషయాలు చెప్పారు. ఈ రోజు ఇంకా ఏం చెప్తారు ఏంటి అని నేను ఆలోచించాను. చాలా మేము అనుకున్న దానికంటే మంచి యూస్ఫుల్ అయ్యే విషయాలు అయితే చెప్పారు. ఇది మేము మళ్ళీ సారు రికార్డు పెడతారు కాబట్టి ఇది మేము మళ్ళీ విని నేర్చుకోవటం వల్లే మాలాంటి వాళ్ళని ఇది అవగాహన చేసుకోగలము. రాసుకోవాలి విని. చాలా చాలా ఎక్సలెంట్ సెషన్. మన హెల్త్ ఎలాగా పాడవుతుంది పొల్యూషన్ వలన, మనం తీసుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి, ప్రోడక్ట్స్లో ఉన్న విటమిన్స్ ఏంటి అన్ని వివరంగా చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం గారు. మంచి నాలెడ్జ్ అయితే ఇచ్చారు. ఇంకా ఇలాంటి కొత్త కొత్త విషయాలు మాకు నేర్పించుతూ మంచి సెషన్స్ ఇంకా మీరు ఇవ్వాలని మేము మీ ద్వారా మంచి నాలెడ్జ్ నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం గారు. అలాగే మీరు త్వరగా 1,00,000 తీసుకుంటూ యూత్ ఐకాన్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం గారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. విష్ వెళ్తామ్మా. అలాగే నేను కూడా ఈ ఎండింగ్ కల్లా 2వ LOB తీసుకోవాలనే నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ. విష్ వెల్త్ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. వెంకటలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా
అంటే ఎప్పుడూ మీరు బాగా చెప్తారు. అలా ఇవాళ ఇంకా బాగా చెప్పారు. కొత్తగా అన్నీ చెప్తూ ఉంటున్నారు. థ్యాంక్ యూ మేడం. నాకు అర్థమైంది ఏంటంటే మా శ్రితకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది మేడం. అంటే ఇది ఈ మధ్యనే తన చదువు వల్ల ఏంటో అనుకున్నాను. కానీ ఏం సప్లిమెంట్స్ వాడాలో క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. మీరు అనుకున్న గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్, అదేవిధంగా మీరు ఇదివరకు ఈ ప్రాబ్లం సంబంధించిన సప్లిమెంట్స్ ఇస్తే సో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అందులో చెప్పండి లీడర్స్. సో గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం దేవి మేడం సిగ్నల్ గారు. గుడ్ వెరీ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సిగ్నల్లోకి రండి మేడం. ప్రోడక్ట్ల కోసం బాగా చెప్పారు మేడం. గాలిలో కలుషితం అయిపోయింది, నీరులో అన్నట్లో మనకి భూమిలో కలుషితం అయిపోయింది. అందుకే మన ఆరోగ్యాలు బాగుంటలేదు. ఇలాగా విలువైన పోషకాలు మన దాంట్లో ఉన్నాయని బాగా చెప్పారు మేడం. ప్రతి ప్రోడక్ట్ కూడా అర్థమయ్యేలా చెప్పారు మేడం. చాలా బాగా చెప్తారు మేడం. మాకు మా అప్లైన్ కింద దొరకడం మా అదృష్టం మేడం. మీరు దేవి మేడం గారు చాలా బాగా చెప్పారు మేడం. మేము కూడా ఇలాగ ప్రోడక్ట్ల నాలెడ్జ్ ఇంకా బాగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం. లక్ష్మిని నేను. థ్యాంక్ యూ మేడం. విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. కనకదుర్గ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దేవి. గుడ్ మార్నింగ్ భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ దేవి మేడం. వెరీ వెరీ చాలా గుడ్ బాగా మార్నింగ్ చెప్పారు మేడం. మేడం. గాలి కలుషితం గురించి, అలాగే మనం తినే విధానం గురించి, అలాగే వాటర్ గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. అలాగే మనం బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమి ఇవ్వాలి ఏమిటని తెలుసుకుని మనం బయట అన్ని నేర్చుకుని మనం ఎలా చెప్పాలి అన్నది కూడా చాలా బాగా చెప్పారు మేడం. ఈరోజు మీ జూమ్ అంటే ఏం చెప్తారు, ఇంకా కొత్త సెక్షన్ అనుకుంటే నిజంగా చాలా బాగా చెప్పారు మేడం. ఇలా ఎన్నో మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీలక్ష్మి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. ఎం శ్రీలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. రవికుమార్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. దేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ సూపర్ మార్నింగ్ మేడం. సార్. నిజంగానా మీ మీటింగ్ అంటేనే చాలు మేడం. నిజంగా బుర్ర పాడు మేడం. ఎక్సలెంట్ మేడం. నిజంగానా ఆ హెయిర్ ఫాల్ గురించి ఏంటి, గ్యాస్ట్రిక్ గురించి ఏంటి, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సూపర్ మేడం నిజంగానే. ఎందుకంటే మేము కూడా చాలా మంది హెయిర్ ఫాల్ గురించి అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నోట్స్ రాసుకుంటున్నాం, ఆ విధంగానే ఇస్తుంటాం. ఆల్రెడీ మా టీము సూపర్ మేడం. మీరే కదా మేడం. నిజంగానా ఎక్సలెంట్ మేడం. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడే ఎక్సలెంట్ మేడం. అందులోని ఎందుకంటే సార్ చెప్పినట్టు మనం అన్మ్యూట్ చేసుకుంటే, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడితే మనకి ఏంటి అర్థమైంది అన్నది అక్కడ తెలుస్తుంది మేడం. నిజమే మేడం. మనకి నలుగురిలో మాట్లాడే భయము పోతుంది. తర్వాత మనకి ఏంటి అర్థమైందో కూడా తెలుస్తుంది. అయితే నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రవికుమార్ అండి. ఆల్రెడీ సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నానండి మేడం. సూపర్ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో లెటర్స్ లాస్ట్ కాల్ అండి. శ్రీలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మైక్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి మేడం. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ దేవి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పామమ్మా.
ఏ థ్యాంక్ యూ మేడం. ప్రోడక్ట్ దేనికి వాడాలో ఏ ప్రోడక్ట్ మేము అంటే మేము కూడా నేర్చుకుంటున్నాం మిమ్మల్ని చూసి. ఇప్పుడు మీరు చెప్తుంటే దేనికి ఏది ఇవ్వాలో అన్నదని, ఏది చెప్పాలో అన్నదే. హెయిర్ ఫాల్స్కి ఏంటి, మామూలుగా వాటర్ ప్రాబ్లంకి వాటర్ గురించి కూడా చాలా బాగా చెప్పావమ్మా. అలాగే నీ దగ్గర మేమైతే చాలా నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోలేదు ప్రస్తుతానికి అయితే, ఇంకా అన్నీ నేర్చుకోవాలమ్మా నీ దగ్గర. చాలా నిన్ను చూసాతేని ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఇస్తున్నావు అంటే మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అమ్మా. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలను, నిజంగా అది కరెక్ట్ అమ్మా. నిజంగాను చాలా మందిని కూడా జిమ్కి రమ్మంట, ఇందులో మనం చూస్తున్నాం కానీ చూసినా కూడా జిమ్కి రండి రండి అని చెప్పటం, మళ్ళీని పిలవటం. కానీ అలాగే చెరువు దాకా తీసుకెళ్తున్నాం కానీ వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా, మనం చెయ్యాలి, మనం వెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళలో ఉండాలి మేడం. ఇది అది రావాలని అందరూ చెయ్యాలి అని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన ప్రొడక్ట్ ఎప్పుడు బిజినెస్ కోసమే చెప్తున్నారనేసి కొంతమంది అంటున్నారండి. నిజంగా ఇవాళ ప్రొడక్ట్ నాలెడ్జ్ ప్రతి ఒక్కటి కూడా ఎవరేం వాడితే ఎలా ఉంటది, గ్యాస్ట్రిక్ దాన్ని తెలుసుకొని ఏమిస్తే బాగుంటది అన్నది చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మేము కూడా ప్రతిదీ కూడా రాసుకుంటే రేపు పొద్దున్న ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి అడగకుండా కూడా చెప్పే విధానం బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ వెల్త్ మేడం. లేడర్స్, నేను నెక్స్ట్ మళ్ళీ జూమ్ లోకి వచ్చినప్పుడు థైరాయిడ్ కోసం, డయాబెటిక్స్ కోసం చెప్తానండి. ఓకేనండి. సో థ్యాంక్ యూ మేడం దేవి మేడం, మంచి సెషన్ ఇచ్చినందుకు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్.